ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. జగ్గయ్యపేట మండలం బుధవారం గ్రామంలో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన కలెక్టర్ సృజన క్షతగాత్రుల యొక్క కుటుంబ సభ్యులు మరియు బంధువులతో మాట్లాడి వారికి తగిన న్యాయం చేస్తామని, ప్రభుత్వం నుండి రావాల్సిన మొత్తాన్ని వెంటనే ఇప్పిస్తామని, వారి పిల్లలకు ఉచితంగా చదువుకునే సదుపాయాన్ని కల్పిస్తామని, అదేవిధంగా గాయపడిన వారిని పూర్తిగా కోలుకునే వరకు కూడా వారికి వైద్యం అందించడం, వారి కుటుంబాలను అన్ని విధాలుగా న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులకు 50 లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ సృజనతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అందజేశారు. బూదవాడ గ్రామంలో అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో జరిగిన ఘటనపై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన కలెక్టర్ సృజన స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య క్షతగాత్రుల యొక్క కుటుంబ సభ్యులు బంధువులతో మాట్లాడి వారికి తగిన న్యాయం చేస్తామని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు 50 లక్షల రూపాయల చెక్కును అందించారు. తీవ్రంగా గాయపడిన వారికి 25 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి అందిస్తామని అన్నారు. ప్రభుత్వం నుండి రావాల్సిన మొత్తాన్ని వెంటనే ఇప్పిస్తామన్నారు. ఇబ్బంది పడ్డారో ఆ కుటుంబం చనిపోయినా లేకపోతే 100% కాలిపోయి ఇంకా హాస్పిటల్ ఉన్నారు. వాళ్ళు కష్టం కాబట్టి వాళ్ళకు ఒక రకంగా ఇవ్వటం, 3-4 నెలలు 5-6 నెలలు పని చేయలేని వాడికి ఒక రకంగా ఇవ్వటం, కొద్దిపాటి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి ఒక రకంగా ఇవ్వడం చేస్తూ ఉన్నారు. ఇదే నష్టపరిహారంతో పాటు వాళ్ళకి వాళ్ళ భార్య అయితే ఉద్యోగం చేయటం, లేదంటే మోపిల్లగాళ్ళకి పెద్దోడు ఉద్యోగం ఇవ్వడం, వాళ్ళ పిల్లల చదువులకు కూడా పూర్తిగా ఫ్యాక్టరీలో ఉచితంగా చదివించడం, అదేవిధంగా ఇంకా గవర్నమెంట్ రావాలి పిఎఫ్ ఈఎస్ఐ అవి కూడా దీంతో సంబంధం లేకుండా అటువంటివి కూడా కుటుంబానికి ఆదుకోవడం ప్రయత్నం. అదేవిధంగా ఊళ్ళో ఉన్నటువంటి మెడికల్గా వైద్యపరంగా ఉన్నటువంటి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసుకొని ఫ్యాక్టరీ నుంచి వాళ్ళ ఫ్యాక్టరీలో జరిగిన మిస్టేక్ ఉంటే అది కూడా విచారణ జరిగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళకి డెత్ అయిన వాళ్ళందరికీ కూడా 50 లక్షలతో పాటు ఆ కుటుంబంలో ఎవరికి అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఆ పిల్లల్ని చదివించడము, వైద్య ఖర్చులు అవి కూడా చూస్తాము. సివియర్లీ ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారంటే ప్రాణాపాయం లేదు కానీ సివియర్గా ఇంజూర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 25 లక్షలు ఇస్తూ అవసరాన్ని బట్టి మెడికల్ సపోర్ట్ ఎట్లాగూ కంటిన్యూ అవుతుంటుంది. కంప్లీట్గా వాళ్ళ మెడికల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత 25 లక్షలు ఈరోజు ఇస్తే మెడికల్ ట్రీట్మెంట్ కూడా చేపిస్తాము. చిన్న గాయాలతో బయటపడిపోయిన వాళ్ళకి 5 లక్షలు, ఆ కుటుంబానికి 5 లక్షలు ఇస్తాము. ఈ అందరు కుటుంబ సభ్యుల తరఫున ఇప్పుడు అకౌంట్ నెంబరు, ఆధారు లాంటివి ఇచ్చేస్తే ఈ రోజే చెక్ ఇప్పించేస్తామండి. ఇప్పుడు అంటే మీరు బాధల్లో ఉన్నారు కాబట్టి కూర్చోబెట్టి ఇప్పటి వరకు మేము ఏం డీటెయిల్స్ తీసుకోలేదు. ఇప్పుడు మీ అందరితో, ఊరి పెద్దలందరితో ఆ చెక్, అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు డీటెయిల్స్ ఇచ్చేస్తే ఈ రోజే మీకు ఆ పరిహారం కూడా మీ చేతికి అందే విధంగా చేస్తాము. దాంతోపాటు మిగిలినవన్నీ ఏవైతే మేము చెప్పాము, ఉద్యోగము, వైద్యము, విద్య అవంతాను మేము ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసుకుంటూ ఖచ్చితంగా అందే విధంగా చూస్తామండి. చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితులు తెలుసుకుందామని ఎమ్మెల్యే గారు మేము ఇక్కడికి రావడం జరిగింది. మేమేమి మిమ్మల్ని అన్యాయం చేయడానికి కానీ, వదిలేసి వెళ్ళిపోవటానికి కానీ, సర్దిపెచ్చడానికి కానీ రాలేదు. మీకు న్యాయం చేయటానికే, ఆదుకోవటానికే వచ్చాము. అందులో వేరే ఆలోచనే లేదండి. దాంతోపాటు ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కేవలం మాత్రం కాకుండా కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న విలేజ్లో ఉండే వాళ్ళందరితో అక్కడ హాస్పిటల్లో మాట్లాడితే విలేజ్లో అవసరాలు కూడా కొన్ని ఉండొచ్చు. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఒక హెల్త్ క్యాంపు పెట్టి అందరినీ ఒకసారి చెకప్ చేయించడాలు, ఇంక మంచినీటి సదుపాయం కానీ ఏమన్నా కలుషితమైందా లాంటివి అవన్నీ కూడా మేము చూసుకుంటామండి. దయచేసి మీ బాధ మాకు అర్థమవుతుంది కానీ ఆవేశానికి పోయి మన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఆవేశంలో ఏ చర్యలు తీసుకోవద్దని మాత్రమే కోరుతాను. మిమ్మల్ని చూసుకోవడం మా బాధ్యత. కలెక్టర్గా నేను వచ్చాను, ఎమ్మెల్యే గారు వచ్చారు, సీఎం గారు ప్రతి గంటకి కనుక్కుంటున్నారు ఏం జరుగుతోంది, ఎలా ఉన్నారు అని అడుగుతూనే ఉన్నారు. సీఎం ఆఫీస్ వాళ్ళు ప్రతి 10 నిమిషాలకి మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా మీకు న్యాయం చేయడానికే, జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వడానికే, దాంతోపాటు భవిష్యత్తును కూడా చూసుకోవడానికి, భవిష్యత్తులో మీ అవసరాలు, ఊరి అవసరాలు కావచ్చు, మీ అవసరాలు కావచ్చు, ప్లాంట్తో ఇప్పించేవి ప్లాంట్ వాళ్ళతో ఇప్పించడం, ప్రభుత్వం నుంచి రావాల్సినట్టు ప్రభుత్వంతో ఇప్పించడం ఖచ్చితంగా మేము చూసుకుంటామనే భరోసా. మీకు జరిగిన ఈ ఇబ్బంది, నిన్న జరిగిన నష్టానికి ఆవేశం అందరికీ ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ దాన్ని మనం సర్దుకొని మన అవసరాలు ఏమిటి, ఇమీడియట్లీ మనం చేయాల్సిన పని ఏమిటి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు అన్యాయం జరగనివ్వరు. సో మీ న్యాయం జరగటానికే, మీకు తగినంత పరిహారం ఇప్పించడానికే ఎమ్మెల్యే గారు కూడా
నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వారు ప్రతి 10 నిమిషాలకి మాతో మాట్లాడుతూనే ఉన్నారు. సో దయచేసి ఆవేశం ఉంటుంది, నేనేం కాదన్న ఆవేశమే పడకూడదని నేను అనను, కానీ కొంచెం ఆలోచించి ఇమీడియట్లీ నష్టం జరిగిన కుటుంబాలకి ఏమి పరిహారం ఇద్దాము, ఇంకా ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఏం చేసుకుందాము, వాళ్ళని ముందు బాగా చేసుకుందాము అనే దాని మీద కాస్త మనం ఆలోచించాలని మాత్రమే మీ వైపు నుంచి నేను కోరుకుంటున్నానండి. ఊర్లో పెద్దలందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళరు, మీకు అన్యాయం జరగనివ్వరు. అన్నీ మనం సమన్వయం చేసుకొని ఇబ్బంది ఉన్న దగ్గర ఎటువంటి వెనకడు ఉండదండి. తప్పు జరిగితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, అందులో మొహమాటమే లేదు. కానీ దేనికైనా సమయం వస్తుంది, ఆ సమయం ప్రకారం చర్యలు తీసుకుందాం. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, ఆ కుటుంబాలు అనేది ముందర ఇంపార్టెంట్. అదొకటి మీరు నాకు సహకరిస్తారని కోరుకుంటున్నామండి. ఏమున్నా చిన్న విషయము పెద్ద విషయం అనేది ఏముండదండి, ఏ విషయమైనా మాకు చెప్పొచ్చు, మేము అవైలబుల్గా ఉంటాము. నేను పొద్దున్న నుంచి కూడా నందిగామలో ఉన్నాను, మీరు అక్కడికి వచ్చి మాట్లాడతారని అనుకోని, కానీ ఇక్కడే ఉందాం, ఇక్కడే మాట్లాడదామని ఇక్కడికే రావడం జరిగింది. మిమ్మల్ని ఎవరు పట్టించుకోరనే ఆలోచన మాత్రం దయచేసి పెట్టుకోకండి. దానివల్లే ఆవేశపడుతున్నారు, నిన్నటి నుంచి మాతో వచ్చి ఎవరు మాట్లాడట్లేదేమోనని. కానీ ముందు ట్రీట్మెంట్ ఇప్పించడం ఇంపార్టెంట్, అది ముఖ్యం అని అనుకుని అది చూసుకున్నాకే ఇక్కడికి రావడం జరిగింది. మీకు ఏం అవసరాలున్నా, ఏం ఆలోచనలున్నా, మీ మైండ్లో ఏమేమి ఉన్నా మాకు దయచేసి చెప్పండి. మేము వినడానికి, దాన్ని నివృత్తి చేయడానికి, సమస్యను తీర్చడానికే వచ్చాం. దయచేసి ఆవేశం మాత్రమే కాకుండా భవిష్యత్తు గురించి, మన కుటుంబాల గురించి ఆలోచిద్దామని మాత్రం మళ్ళీ కోరుకుంటున్నాను. అంత పెద్ద గాయాలు కాకపోయినా ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ప్లాంట్ వాళ్ళు నిర్లక్ష్యం వల్ల జరిగింది, ఎట్లా జరిగింది అనేది మనం ఎట్లా విచారణ చేస్తాం. ముందుగా ఎవరికైతే నష్టం జరిగిందో ఆ కుటుంబాలకి సహాయం చేయాల్సిన బాధ్యత మన మీద ముందుగా ఉంటుంది. సో దానికోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు, వీలైనంత సహాయము బాధిత కుటుంబాలకి ఖచ్చితంగా ఇవ్వాలని వారు కూడా చాలా గట్టిగా ఉన్నారు. నిన్నటి నుంచి మీ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే మీతో పలుమార్లు మాట్లాడుతున్న రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. ఆ బాధిత కుటుంబాన్ని ఖచ్చితంగా మేము చూసుకుంటాం. ప్రభుత్వం వైపు నుంచి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ సీఎం గారితో మాట్లాడారు. సీఎం ఆఫీస్ నుంచి కూడా మాకు మిమ్మల్ని కనుక్కొని ఇక్కడ ఏమేమి అవసరాలు కుటుంబాలు వాళ్ళతో అందరితో మాట్లాడి ఎంత వీలైతే అంత సహాయం, వాళ్ళకి జరిగిన నష్టానికి మేము మనిషిని అయితే తీసుకొని రాలేము, కానీ ఆ జరిగిన నష్టానికి ఆ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఇప్పుడు చనిపోయిన 2 పిల్లలు, వాళ్ళు చదివించడము, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ భార్య ఇప్పుడు ఆయన లేనందువల్ల వాళ్ళకి ఇమీడియట్లీ జరిగిన నష్టానికి పరిహారము, ఇప్పుడు బాగాలేని వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి కూడా సీరియస్నెస్ని బట్టి వాళ్ళకు కూడా పరిహారం. ఇప్పుడు సీరియస్గా ఉన్న వాళ్ళు కూడా చిన్న గాయాలైనా కొన్ని రోజులు పనిచేయలేరు కాబట్టి దానికోసం కూడా కొంచెం వాళ్ళకి సహాయం ఇవ్వాల్సి వస్తుంది. అవన్నీ మాకు అర్థమవుతున్నాయండి. ఖచ్చితంగా మేము బాధ్యత తీసుకుంటాము. కంపెనీ వాళ్ళతో కూడా మేము ఏం తప్పు జరిగిందని ఇత్తడితో అంటే కేవలం కుటుంబాలకి ఏదైనా పరిహారం ఇచ్చేసరి కాకుండా ఎందుకు తప్పు జరిగింది, ఏం తప్పు జరిగింది, మీరు చెప్పినట్టు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకపోవడం జరిగిందా, అనుకోని సందర్భాల్లో ఎందుకు జరిగింది అనేది మేము క్షుణ్ణంగా మేము ఎంక్వైరీ చేసి చట్టపరంగా ఏమి చర్యలు తీసుకోవాలో మేము ఖచ్చితంగా తీసుకుంటాం. కానీ ఆ చర్యల కంటే ముందు బాధితుల్ని మనము ఆదుకోవడము ముఖ్యము, అది మాకు అర్థమవుతుంది. కాబట్టి మేము నిన్నటి నుంచి ముందు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి హాస్పిటల్లో చూసుకొని ఈరోజు ప్లాంట్ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితి నిన్న నేను వెళ్ళి మేడం గారు కరెక్ట్గా మొబైల్లో నిన్న మాట్లాడదాం అని చెప్పి అంటే వెళ్ళిపోయాడు తప్పుడు ఇక్కడ లేరు, రేపు మాట్లాడదాం చెప్పి అందులో మనోడు ఇక్కడ కూడా అయింది. స్విచ్చింగ్ వచ్చిన దానికోసం ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఏ విధంగా ఆదుకోవాలి, ఇందాక ఈశ్వరావు చెప్పినట్టు ఎక్కువ గాయాలైన ఏ విధంగా ఆదుకోవాలి, చట్టం ప్రకారం కాకుండా చట్టం ప్రకారం తప్పు వస్తుంది ఇంకా ఎక్కువ వచ్చేయంటే ఆ కుటుంబ భవిష్యత్తులో సాయం చేసే విధంగా కాబట్టి దీన్ని ఎవరైతే కొంతమంది బంధువులు కావచ్చు, ఊరు పెద్దలు కావచ్చు, మీరు మాట్లాడి ఆ విధంగా పరిష్కారం చేద్దాం. ఆ డిమాండ్స్ కూడా హాస్పిటల్ బయట ఉన్న అప్పులు ఏర్పాటు చేయడం, ఈవైజ్ ఏదైతే ప్రదర్శన చేస్తున్నారో అదే విధంగా చేయడానికి మనం మాట్లాడుతున్నాం. మేము ఉన్నామండి, ఖచ్చితంగా ఇక్కడ వచ్చి కూర్చొని మీతో మాట్లాడుతున్నాం, మీ ఇబ్బందులు తెలుసుకోవడానికే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్తున్నాం, నిన్న కూడా నాకు హాస్పిటల్లో చెప్పారు మీరు చెప్పిన విషయాలు, ఇవేం మర్చిపోం మేము. ఖచ్చితంగా దానికి సమయం ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు మీరు చెప్పినవి రికార్డ్ చేసుకుంటాము, అవన్నీ గుర్తుపెట్టుకుంటాము, విచారణలు అవన్నీ కూడా బయటకు వస్తాయి. వీళ్ళతో ప్లాంట్గా వాళ్ళు CSR ప్రకారం చేయాల్సినవి ఏమిటి,
ఈ ఊర్లో ఉన్నారు కాబట్టి ఊరికి ఏమేమి చేయగలుగుతారు అవన్నీ కూడా వస్తాయండి మెల్లగా. అది రాతపూర్వకంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం. మేము కూడా వాళ్ళకి ఏమేమి చేయాలో ఖచ్చితంగా రాతపూర్వకంగా వేస్తాం. దానికోసం మీ అందరితోనే ఊరు వాళ్ళందరితోనే ఒక కమిటీ వేసి ఏమేం చేయాలి వాళ్ళ ఊరికి అనేది అన్నీ కూడా మేము చేసి మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసి చేస్తాం. అవన్నీ ఏమి మర్చిపోయి ఈరోజు మా జేసీ గారు కూడా రాసుకుంటున్నారు. మీ అందరితోనే, మీ ఊరి వాళ్ళందరితోనే, బాధితులందరితోనే, ఇక్కడ ప్లాంట్లో పనిచేస్తున్న వాళ్ళందరితోనే కమిటీ వేద్దాం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. ఈ ఊరికి ఏం అవసరము, ఈ ప్లాంట్లో పనిచేస్తున్న వాళ్ళకి ఏం అవసరము, ఎటువంటి చిన్న మార్పులు చేసుకుంటే ప్లాంట్ కూడా ఇంకొంచెం వాళ్ళకి సహాయం చేయొచ్చు. మీ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్లో కాన్ఫిడెన్స్ కూడా తీసుకోవాలి. మీ మీద మీరు మాకు ఏమన్నా జరిగితే మమ్మల్ని చూసుకుంటారు, మాకు సహాయం చేస్తారనే కాన్ఫిడెన్స్ కలిగే విధంగా మీరు చేయాలి. మీకేమేమి అవసరాలు ఉన్నాయో మీరు చెప్పాలండి. రెండు కూడా సమన్వయం చేస్తూ మేము తీసుకుంటాం ఆ బాధ్యత. ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు ఇక్కడే ఉంటారు. 2-3 రోజులు మీ అవసరాలన్నీ కూడా తెలుసుకొని అవన్నీ సమన్వయం చేసుకుంటూ ముందు ఈ రోజు అయితే నాది కుటుంబాలని గురించి మాట్లాడడం, వాళ్ళకి ఇమ్మీడియట్లీ అవసరాలు చూసుకోవడం అనేది ప్రముఖంగా ఇంపార్టెంట్ ప్రయారిటీ. ఈ రోజుకి ప్రయారిటీ. మిగిలినవన్నీ కూడా చేస్తాము.